చందమామ కథ. అక్షయ చెంబు. అద్భుతపురి అనే పల్లెలో భోగయ్య అందరికంటే ధనవంతుడు. అతడు ఎవరికి ఏ సహాయము చేయడు. అందరూ అతడిని పిసినిగొట్టు భోగయ్య అంటూ ఉంటారు. ఆ ఊరిలో ఒక దేవి ఆలయం ఉంది. ఆ ఆలయానికి అర్చకుడు ఉన్నాడు. ఏదో ఒకటి వండి నివేదన చేయడమే గాని అతడికి ఆ ఆలయం మీద ఏ శ్రద్ధ లేదు. ఆ దేవిపై భక్తి లేదు. శతాధిక వృద్ధుడు నందయ్య తాత ఆ దేవి చాలా మహిమలు గలదని, భక్తుల బుద్ధుల్ని పరీక్షించి తగిన వరం అనుగ్రహిస్తుందని, ఏ పేరుతో స్తుతించినా కనికరిస్తుందని చెప్తుంటాడు. అతని మాటలు విని జనం నవ్వుకుంటారే గాని ఎవరు నమ్మరు. నందయ్య తాత మాత్రం ఆ దేవి మహాత్మ్యాన్ని గురించి చెప్తూనే ఉంటాడు. పెళ్ళై కాపురానికి వచ్చింది లక్ష్మి. ఆమె పుట్టిల్లు అత్తిల్లు వారు కూడా నిరుపేదలే. ఎవరికీ లేని ధైర్య సాహసాలు, దైవం మీద నమ్మకం లక్ష్మి సొత్తు. ఆమె మాత్రం నందయ్య తాత చెప్పే మాటలు నిజమేనని మనసారా నమ్మింది. అప్పట్నుంచి ఆ దేవిని ధ్యానించడం మొదలుపెట్టింది. ఓ నిండు పౌర్ణమి నాటి రాత్రి ఆలయానికి చేరింది లక్ష్మి. బంగారు ఆభరణాల అలంకారం లేని ఆ దేవి గుడికి ఏనాడు తాళం ఉండదు. పేద పల్లె కనుక పువ్వులు గాజు పూసలతోనే దేవికి అలంకారం చేస్తారు. గొళ్ళెం తీసి లోపలికి ప్రవేశించింది లక్ష్మి. అమ్మా, నేను నిన్నే సర్వసౌభాగ్యలక్ష్మిగా మదిలో తలుచుకొని నా మనసు నీయందే లగ్నం చేసి నిన్ను నిరంతరం ధ్యానిస్తున్నాను. నీ మహిమ చూపి మమ్మల్ని ఈ దరిద్ర బాధ నుంచి విముక్తుల్ని చేయి తల్లి. నందయ్య తాత మాటలు నిజం చేసి నీ ఉనికిని నిరూపించి దైవశక్తి జాగృతం చెయ్యమ్మా అని ప్రార్థించింది. ఆ తర్వాత అమ్మవారి పూజా కుంకుమ నుదుడున ధరించింది. భక్తిగా అమ్మవారి పాదాలనంటి నమస్కారం చేసింది. తిరిగి లక్ష్మి బయలుదేరబోతుంటే క్రీనీడలో నుంచి వచ్చిన పండు ముత్తైదవ దేవి పాదాల వద్ద ఉన్న చెంబు చూపించి దాన్ని తీసుకుని వెళ్ళమ్మా అని సూచించింది. లక్ష్మి ఆమె పాదాలకు కూడా నమస్కరించి ఆమె చెప్పినట్టే ఆ చెంబు తీసుకుని బయలుదేరింది. దేవాలయం దాటి బయటకొచ్చేసరికి తెల్లవారుతోంది. తాను పట్టుకెళ్లాల్సిన పాలను లక్ష్మి ఆ చెంబులో పోయించుకుంది. బలహీనులుగా ఉన్న అత్తమామలకు ఏదైనా ఆహారం ఇవ్వాలనుకుంటూ చెంబు నిండుగా పాలు ఉండడం చూసి నేను ఇన్ని పాలు పోయించుకోలేదే అనుకుంది. ఆశ్చర్యపోతూనే అత్తమామలకు ఆ పాలు కాసి ఇచ్చింది. కూలి పని వెతుక్కుంటూ వెళ్లిన భర్త తిరిగి వచ్చాడు. అతడికి ఎక్కడా పని దొరకలేదు. దిగాలు పడ్డ భర్తకు ధైర్యం చెప్పింది. అలసి వచ్చిన అతడికి కొంచెం పాలిద్దామని చెంబులో చూస్తే ఆ చెంబు మళ్ళీ పాలతో నిండుగా ఉంది. ఆమెకు వింతగా అనిపించింది. లక్ష్మి భర్త భార్య చేతిలోని లోటా అందుకుంటూ అన్ని పాలు నాకే ఇచ్చేసినట్టున్నావే, నీకు కూడా కొంచెం ఉంచుకో అని ఇవ్వబోయాడు. నాకు ఉన్నాయి అంటూ చూస్తే తిరిగి చెంబు పాలతో నిండుగా ఉంది. ఈసారి మరీ ఆశ్చర్యపోయింది లక్ష్మి. ఆ చెంబులో తిరిగి నిండుగా పాలు ఉన్నాయి అంటే అది ఆ దేవి తనకి అనుగ్రహించిన అక్షయ కలశమని గ్రహించింది లక్ష్మి. ఆమె ఆశ్చర్యానికి మించిన ఆనందంతో పులకించిపోయింది. భక్తితో దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంది. భర్తకి విషయం మొత్తాన్ని వివరించింది. అతడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై, దాచే లక్ష్మి, ఎవరన్నా చూస్తే ఈ కలశాన్ని ఎత్తుకుపోతారు అని ఆమెతో రహస్యంగా అన్నాడు. మనతో పాటు మరికొందరికి ఆకలి తీర్చే ఈ చెంబుని దాచేయడం అపచారం. దేవి మనల్ని మెచ్చేలాగా దీన్ని ఉపయోగించాలి అంది లక్ష్మి. నందయ్య తాతకి ఈ సంగతి చెప్పగా ఆయన చాలా సంతోషించాడు. నా మాట నమ్మి నువ్వు బాగుపడ్డావు. ఆ తల్లికి విశ్వాసం గల భక్తురాలివయ్యావు. సకల సౌభాగ్యాలతో వర్ధిల్లు తల్లి అని దీవించాడు. దేవి ప్రసాదిస్తున్న పాలను బిందెల్లో నింపి పక్కనున్న పట్నంలో అమ్మకానికి పంపసాగింది లక్ష్మి. భర్తకి తగిన పని దొరకడంతో అతడు ఉత్సాహంగా ఉన్నాడు. పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వారి ఇబ్బందులు తీరసాగాయి. అక్షయ క్షీరం తాగిన అత్తమామలకు ఆరోగ్యం చేకూరి తిరిగి వారు వ్యవసాయపు పనులు చేయడం మొదలుపెట్టారు. కావలసిన వారందరికీ పాలు పంచుతోంది లక్ష్మి. ఆ ఊరిలోని పసిపాపలకు, ముసలివారికి
ఆరోగ్యం బాగలేని మనుషులకి లక్ష్మి పోస్తున్న పాలతో ఆకలి తీరడంతో పాటు ఆరోగ్యాలు బాగై అందరూ లక్ష్మిని భాగ్యలక్ష్మి అని పొగడసాగారు. క్షీర కలశం సంగతి అందరికీ తెలిసింది. దేవీ ప్రసాదం అనేసరికి ఎవరూ ఆక్షేపణ చేయలేదు. ఊర్లో అందరూ భక్తి విలువ గ్రహించసాగారు. తరచూ దేవికి పూజ చేసి భజనలు చేస్తున్నారు. ఆ దేవి తమను కాపాడుతుందని నమ్మకం పెంచుకుంటున్నారు. దేవాలయం సందడితో కళకళ్లాడుతోంది. జరిగిన విడ్డూరం పిసినిగొడ్డు భోగయ్య కోడలు రుద్రమ్మ చెవిలో పడింది. రుద్రమ్మ మామగారి కంటే పిసినారి, పైగా అహంకారి సంగతి తెలుసుకుంది. తను కూడా అలాంటి వరం పొందదలిచిన రుద్రమ్మకి అన్ని యథావిధిగా జరిగి దేవి పాదాల వద్దనున్న కలశం తీసుకొని సంతోషంతో ఇల్లు చేరిందామె. లక్ష్మి గతిలేనిది గనుక కలశంలో పాలు పోసింది. నేనైతే తేనె పోస్తాను, బిందెలతో తేనె పట్టి అమ్మి వ్యాపారం 10 రెట్లు పెంచుతాను, అందరూ అసూయపడేంత ధనవంతురాలనవుతాను అని గర్వంగా అనుకుంది. వ్యాపారానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకుంది. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాలని ముందుగా ఎవరికీ చెప్పలేదు రుద్రమ్మ. తేనె సీసా తెచ్చి సిద్ధంగా పెట్టుకుని దేవి పూజ పూర్తి చేసింది. సీసాడు తేనె అక్షయ కలశంలో కుమ్మరించింది. చెంబు ఖాళీ చేసినప్పుడల్లా దేవి వరప్రభావం వల్ల మళ్లీ చెంబు నిండసాగింది. గంగాళాలు గుండెలు నిండి బిందెలు నింపుతుండగా తెల్లవారింది. ఇంట్లో వాళ్లంతా లేచి వచ్చి ఆమె ఆశించినట్టుగానే ఆశ్చర్యపోయారు. కానీ ఏదో ఒక విధమైన వెగటు వాసన వస్తుండడం వారికి అనుమానం కలిగించింది. తేనె పట్టులో మైనం కూడా ఉంటుంది కదా, ఆ వాసన అయి ఉంటుంది అని అనుకున్నారు. ఇంట్లో అందరూ రుద్రమ్మ తెలివిని మెచ్చుకుంటున్నారు. రుద్రమ్మ సంతోషం వర్ణనాతీతం. వరగర్వంతో ఏది గమనించే స్థితిలో లేదామె. తాను ఎంతటి భక్తురాలనో అని చెప్పుకుంటూ అందరికీ ప్రసాదం ఇచ్చిందామె. ప్రసాదాన్ని వెక్కిరించకూడదు అనుకున్న ఎవరి ముఖము ప్రసన్నంగా ఉంచుకోలేకపోయారు. బలవంతాన దేవి ప్రసాదం తిన్నారు. ప్రసాదం ఆరగించిన వారి ముఖాలు చూసి ఆశ్చర్యపోయి తను కూడా తాగిన రుద్రమ్మకి అర్థమైంది అది తేనె కాదు ఆముదమని. తాగిన వారందరికీ విపరీతమైన విరోచనాలు, వాంతులు, తద్వారా నీరసాలు. ఇంట్లో అందరికీ అనారోగ్యం పట్టుకుంది. ఇంట్లో ఉన్న ధనమంతా వైద్యాలకు అయ్యే ఖర్చుతో ఖాళీ అవుతోంది. దుర్బుద్ధితో చేస్తున్న పనికి దైవ సహాయం లభించదు కదా, అందుకే తేనె ఆముదం సీసాలు తారుమారయ్యాయి. అంటే కలశంలో తేనెకు బదులు ఆమదం పోసిందనమాట. దేవి కలశం ప్రసాదించిన ఆమదం కూడా అమ్ముతున్నాడు భోగయ్య. కాని మిగతా సరుకులు కొన్నంతగా ఆముదం కొనరు కదా. దిగులు నీరసాలతో భోగయ్య ఇప్పుడు రోగయ్య అయిపోయాడు. ప్రతిరోజు పాలు తాగలరు గాని ఆముదం తాగలేరు కదా. ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఆముదం వెల విపరీతంగా చవకైపోవడం తప్ప రుద్రమ్మ పొందిన వరం వల్ల ఎవరికీ ఏ విధంగానూ సహాయం ప్రయోజనాలు కలగలేదు. అందుకే అంటారు పెద్దలు, ఆశించి ఏ పని చేయకూడదని. అలా చేస్తే ఏ ప్రయోజనము ఉండదని.